గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఈ మూడు దైవ స్వరూపాలు ఒకే రూపంలో దర్శనమిస్తే ఎలా ఉంటుంది? పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి అత్రి మహర్షి మరియు మహాపతివ్రత అయిన అనసూయాదేవి దంపతులు ఘోర తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై తమ అంశాలతో ఒకే కుమారునిగా అవతరించారు. ఆయన శ్రీ గురు దత్తాత్రేయేశ్వరుని. ఆయనతో కనిపించే ఆవు భూమాతకు ప్రతీక. 4 కుక్కలు 4 వేదాలకు ప్రతీక. అంటే వేదాలన్నీ దత్త స్వరూపాన్ని అనుసరిస్తున్నాయని ఈ దత్తాత్రేయ రూపం సూచిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం కలుగోట్ల గ్రామం నుండి నిర్మించబడిన ఈ ఆలయం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక మహిమాన్వితంగా నిర్మించబడింది. ఈ దివ్య ఆలయం నిర్మాణానికి శ్రీ 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 సద్గురు శివయోగి సిద్ధరంగ లింగేశ్వర శివాచార్యుల వారు దూరదృష్టి, గురుభక్తి, అపారమైన సేవాభావం కారణమయ్యాయి. ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే భక్తులకు ప్రశాంతత, దైవానుభూతి కలుగుతుంది. స్వామివారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం. ఈ టెంపుల్ యొక్క నిర్మాణం ఎప్పుడు జరిగింది? ఏ సంవత్సరంలో జరిగింది? ఈ దేవాలయం 1918 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ భూమి పూజ జరిగి అప్పటి నుంచి నిర్మాణం జరుగుతూ వచ్చి అదే సంవత్సరం 1917వ సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖు ఇక్కడున్న దేవాలయంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠ కార్యక్రమం పాల్గొని ఘనంగా ప్రతిష్ఠ కార్యక్రమం జరిగి ఆ రోజే మన రథోత్సవం జరుపుకున్నాము. అప్పటి నుంచి అంటే 1913 సంవత్సరం నుండి మార్చి 28వ తేదీ నుండి ప్రతిరోజు అభిషేకము, యజ్ఞము జరుపుతూ ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉంది. ప్రతిరోజు యజ్ఞం జరుపుతూ, ప్రతి మాస శివరాత్రి యజ్ఞం జరుపుతూ, ప్రతి గురువారం పండగ సేవా కార్యక్రమం జరుగుతూ ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్రతి శుద్ధ దశమి కార్యక్రమంలో గురు పూజ, మహా మంగళహారతితో కూడుకున్న గురు పూజ కార్యక్రమం జరిగి రాత్రి మొత్తం రాత్రి వరకు అఖండ భజన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్య జరుగుతున్నాయి. అసలు దేవాలయము అంటే ఏమి అని ఒకసారి విచారిస్తే దైవముని గురించి ప్రార్థన చేయడానికి ఉపయోగించుకునే స్థలంని దేవాలయము అన్నాం. దేవునిలో లయము కావడానికి ఏ స్థలం అయితే నిర్ణయం చేసుకున్నామో అటువంటి దేవాలయము అనుకున్నాం. ఇక్కడ కండూరు నుంచి రాయచూరు రోడ్డుకు ఎక్కడ కూడా అనుకూలమైన యొక్క దేవాలయం లేదని, త్రిమూర్తి స్వరూపుడైన విష్ణువు, ఈశ్వరుడు, బ్రహ్మ స్వరూపుడైన దత్తాత్రేయ దేవాలయము ఈ దారికి, రోడ్డుకి ఎక్కడ లేదని దేవాలయం కట్టడానికి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారమే ఆ యొక్క నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం జరగడంలో చాలా విచిత్రంగా ఉంది.
ఏ విధంగా నిర్మాణం జరిగిందంటే ఆధ్యాత్మిక విషయంలో ప్రతి నెలకి ప్రతి వారానికి ఒక ఊర్లో ఉపన్యాస కార్యక్రమంలో ఆధ్యాత్మిక విషయంలో జరుపుకుంటున్నాం. అదే విధంగానే ఇక్కడ ఫిబ్రవరి 2వ తేదీ ఉపన్యాస కార్యక్రమం పెట్టి వారిలో ఆ ఉపన్యాస కార్యక్రమం వచ్చిన వారిలో బీడీ తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు, తర్వాత బ్రాందీ బిస్కెట్ తాగేవాళ్ళు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్కేస్తే చేతమని చెప్పినాం. అందరూ చేతి తెచ్చిన తర్వాత ఎవరైతే సిగరెట్ తాగుతున్నారో ఒక 2 సిగరెట్లు రోజు వదిలిపెట్టండి, టీ తాగేవాళ్ళు ఒక టీ వదిలిపెట్టండి, బీడీ తాగేవాళ్ళు 3 బీడీలు వదిలిపెట్టండి, బ్రాందీ బిస్కెట్ తాగేవాళ్ళు కొంచెం వదిలిపెట్టండి. వదిలిపెట్టిన డబ్బులు ఒక హుండీ ఇస్తాము, ఆ హుండీలో వేయండి. ఆ హుండీలో వేసిన తర్వాత ప్రతి ఒక్క దశమికి నెలకొకసారి వచ్చి ఆ హుండీ డబ్బులు ఇక్కడ హుండీ పెట్టింటాము, ఆ హుండీలో వేయండి. అంటే ఏం చేది మాత్రం లేదు, ఎవరు ఎంత చేసినా ఆ హుండీలోకి వేయండి. అట్లా ఆ హుండీలో 1600 మంది తీసుకున్నారు. 1600 మంది తీసుకుంటే ఎవరు కూడా దాదాపు 500కు తక్కువ తీసుకురాలేదు. ఆ 16,588 లక్షల వసూలైనాయి. నెలకి 7 లక్షలు ఖర్చు పెడుతూ దేవాలయం నిర్మాణము చక్కగా జరిగింది. ఏ ఊరికి పోకుండా, ఏ చందాలు అడుక్కోకుండా, దారి పడితే పోయేవాళ్ళు నిశ్చితంగా జరుగుతుంది దేవాలయ నిర్మాణం అని వాళ్ళే సొంతంగా సిమెంట్ తెచ్చినట్లు, వాళ్ళే సిమెంట్ పైపు ఇచ్చినట్లు, ఒక బండగ డబ్బులు ఇచ్చినట్లు జరుగుతూ ఈ విధంగా దేవాలయం పునాయసంగా ఆయాసం లేకుండా, ఎవరి మీద భారం లేకుండా ఈ దేవాలయం నిర్మాణం జరిగిందంటే విచిత్రము, సంతోషపరిచిన విషయం ఇది. ఎందుకంటే ఇక్కడ న్యాయము అన్నది ఉన్నది, అన్యాయం వర్గానికి అసలు తావు లేదు, అడుక్కోవడానికి తావు లేదు. అందరూ ప్రేమతో వాళ్ళలో ఉన్న చెడుని తగ్గించి ఆ చెడును మంచిగా ఉపయోగించుకోండి అని అందరికి తెలియజేసి ఆ మంచితోనే దేవాలయం నిర్మాణం జరిగింది. కాబట్టి ఆ మంచిగానే ఈరోజు కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ త్రిమూర్తి దేవాలయం ఎందుకనంటే ఆ త్రిమూర్తిని దేవాలయం దత్తాత్రేయుని పూజిస్తే ఆ ముగ్గురు ఈశ్వరుని పూజించినట్టే, విష్ణు ఈశ్వర బ్రహ్మని పూజించినట్టే అవుతుందనే ఉద్దేశంతోనే ఈ దత్తాత్రేయ దేవాలయం. ఆ దత్తాత్రేయ దేవాలయం వెనక భాగంలో ఆయన భార్య గురు అనగాదేవిని, తర్వాత అందరూ కావాల్సిన విద్యా సంపద కాబట్టి సరస్వతి వందనం, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉత్తర భాగంలో ఉంది. దాని వెనక బీదవారికి కూడా అనుకూల స్థితిలో ఉండాలని కళ్యాణ మండపం, అక్కడ దక్షిణకు ఎదురుగా అందరికీ ఆశీర్వాదములు ఇస్తూ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మాణం. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఒకే రాయిని ఏకశిల వినాయకుడు, ఒకే రాతితో దేవాలయం మొత్తం కూడా మండపము, ఆ దేవాలయంలో విగ్రహము, పై గోపురము ఒకే రాయితో జరిగిందంటే ఎక్కడ జరగలేదు ఈ యొక్క వినాయకుడిని అందరితో అనిపించుకొని ఆయన ముందు భాగంలో ధ్వజస్తంభం స్థాపన చేసి ఆ ధ్వజస్తంభం పైన అష్టదిక్పాలను ఉంచి పూజించబడుతున్నారు ఇప్పుడు కూడా. కాబట్టి దేవాలయం వెనుక భాగంలో 33 అడుగుల దూరం తీసుకొని పొలం మొత్తం అదే రీతిలోనే 33 అడుగులతోనే నిర్మాణం మొత్తం జరిగింది. ఇప్పుడు కూడా నిత్య కార్యక్రమం, నిత్య గీతా శ్రవణం జరుగుతుంది. శ్రవణం భజన కార్యక్రమం చేస్తూ మంగళహారతులు కూడా జరుగుతున్నాయి. పంచవటి వృక్షంల గురించి కాస్త చెప్పగలరా? ఇక్కడ పంచవటి వృక్షం నుంచి మన ఈనాడు విలేకరు అడుగుతున్నాడు. పంచవటి అంటే 5 చెట్లు కలిసి ఒకే చెట్టుగా ఉండడము
పంచవటి వృక్షం అంటారు. అందులో ముఖ్యంగా ఔదుంబర చెట్టు అని మా మరాఠీలో అంటారు. మనము దాన్ని పంచవటి వృక్షంలో మనం అనుకోవడం ఏమంటే మన చెట్టు రంగస్వామి జీవి చెట్టు స్వామి, వేప చెట్టు, జీవి చెట్టు, రేపు చెట్టు, జీవి చెట్టు, రాగ, రాగి, ఉసిరి, మేడి. మనం మేడి చెట్టుని ముఖ్యంగా వేసి ఆ మేడి పక్కల వేప, ఉసిరిక, జీవి, ఇవి 5 చెట్లు ఉన్నాయి. మేడిని మెయిన్గా ఎందుకు ఉంచుదామంటే అక్కడ ఈ సృష్టి పుట్టినప్పుడు కృతయుగ వృత్తి, ఈ త్రేతాయుగము, కలియుగము, ద్వాపరయుగము, ఈ యుగంలో అన్ని యుగాలు ఉన్నప్పుడు కూడా మేడి చెట్టుకి కోడి కూతకి మార్పు లేదు. కోడి తెల్లవారుజామున కూస్తుంది అంటే అది కుక్కటోకో అని కూస్తుంది అని అనుకుంటున్నారు. కానీ కుక్కటోకో కూసేది కాదు, ఒక్కడే దేవుడు అని కూస్తుంది. ఆ ఒక్కడే దేవుడు అని కూసే లోపల మేడి చెట్టు పూసి కాయగా పింజంగా మారిపోతుంది. మేడి పూత, కోడి కూత ఒకే టైంగా వస్తున్నాయి. మేడి పూత పూసి పింజం కాస్తుంది. ఇంతవరకు మేడి పూతలు చూసిన వారు ఎవరూ లేరు. ఆ మేడి పూతకి అంత ప్రాధాన్యత ఉంది ఈనాటి వరకు. కాబట్టి ఫస్ట్ ముందు మేడి వృక్షం వేసి మిగతా మొక్కలు కూడా వేసి పంచవటి చెట్లు అనిపించి పంచపాపములు చేసినా కూడా పంచపాపములు చేసిన వారికి పంచ యొక్క చెట్టు యొక్క నీడ పడితే ఆ పాపాలు కూడా దూరం అవుతామనే ఉద్దేశంతోనే ఆ రోజు వాల్మీకి ఇటువంటి పంచవటి వృక్షం కిందనే తపస్సు కూర్చోబెట్టినాడని అర్థపరుస్తారు. కాబట్టి దాన్ని నమ్మి ఆ నమ్మకంతోనే ఈ చెట్టు ఈరోజు మేము నిర్మాణం చేసుకున్నాము. చాలా కృతజ్ఞతలు స్వామి. మీ టైంని మాకు వెచ్చించి ఒక 10 నిమిషాల సేపు మాతో సమయం గడిపినందుకు చాలా కృతజ్ఞతలు.